మీరు ఎలా ఉన్నారు? How are you? Fine. Thank you so much for asking. నేను బాగున్నాను. అడిగినందుకు చాలా ధన్యవాదాలు. యూట్యూబ్ ని ప్లే పాజ్ చేయటం, నెక్స్ట్ ట్రాక్ చేయటం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా ఫోటో. స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నటువంటి ఈ జనరేషన్లో ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ద టైం అంతా కూడా మనం ఈ స్మార్ట్ ఫోన్స్ మీదనే టైం వేస్ట్ చేస్తున్నాం అనుకోవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేయడం కోసం హ్యూమన్ ఐ అనేటువంటి ఒక కంపెనీ ఏఐ పిన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. బేసిక్గా మన మొబైల్ ఫోన్ చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనులన్నీ కూడా మనం ఈ డివైస్ ద్వారా అయితే చేయొచ్చు. ఇది హ్యూమన్ ఐ డెమాన్స్ట్రేషన్. సో చూసారు కదా, ఇది ఒక్కటే మనకు ఒక చిన్న డివైస్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి లేజర్ డిస్ప్లే ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అంతా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు హ్యాండ్ జస్టర్స్ చూస్తున్నారు కదా, జస్ట్ అతను అలా ట్యాప్ చేయడం ద్వారా అతను ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి రకరకాల ఫంక్షనాలిటీస్ అండ్ ఫీచర్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇదొక ఏ ట్రాన్స్లేటర్ లాగా కూడా మనకు వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. దాని ముందు ఉన్నటువంటి సెన్సార్ అలాగే కెమెరాస్ ఏవైతే నా కెమెరాస్ని బేస్ చేసుకుని ఇదంతా వర్క్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్ని ప్లే పాజ్ చేయటం, నెక్స్ట్ ట్రాక్ చేయటం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్పీకర్ కూడా మనకి దీని లోపల నుంచి రావడం జరుగుతుంది. ఈవెన్ ఇట్లా మనం హోల్డ్ చేసి డైరెక్ట్ గా మనం దానికి ఏదైనా వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. Translate to Telugu. Set to Telugu. లైవ్ గా ట్రాన్స్లేషన్ కూడా చూడండి. మీరు ఎలా ఉన్నారు? How are you? సో చూసారా, నేను తెలుగులో అడిగింది, అది లైవ్ గా ట్రాన్స్లేట్ చేసి హౌ ఆర్ యూ అని. Fine. Thank you so much for asking. నేను బాగున్నాను. అడిగినందుకు చాలా ధన్యవాదాలు. సో చూసారా, ఈ విధంగా లైవ్ గా మనకి ట్రాన్స్లేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి తెలుగులో మాట్లాడినటువంటి విధంగానే మనకి ఇది ప్రొనౌన్సియేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ ఒక కెమెరా, మన కెమెరా ఫింగర్ మూవ్మెంట్స్ ని అబ్జర్వ్ చేయడం కోసం, అలాగే ఇక్కడ కొన్ని సెన్సర్స్. This is the future of computing. ఇది కంప్యూటింగ్ యొక్క భవిష్యత్. సో చూసారు కదా, ఇదంతా కూడా మనకు ఒక ట్రాక్ ప్యాడ్ లాగా పనిచేయడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి స్క్రీన్ తోటి మనము ఆపోజిట్ డైరెక్షన్లో అంటే మన చేతి మీద ఇమేజెస్ మొత్తాన్ని చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మీరు ఏదైనా పిక్చర్ తీసుకోవాలనుకుంటున్నా కానీ జస్ట్ క్యాప్చర్ ద పిక్చర్ లేదన్నట్లయితే అక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా పిక్చర్ కూడా క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. Capture this. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆయన క్యాప్చర్ దిస్ అని చెప్పి అంటున్నాడు. క్యాప్చర్ దిస్ అనగానే ఆటోమేటిక్గా నా ఫోటో అక్కడ కనిపించడం జరుగుతుంది. సో చూద్దాం మన ఫోటోని ఇది ఎలా క్యాప్చర్ చేసింది అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా ఫోటో, కాకపోతే ఇదంతా కూడా మనకి మోనోక్రోమో డిస్ప్లే ద్వారా పనిచేయడం జరుగుతుంది. సో హియర్ ఇట్ ఈస్. ఇది నార్మల్ గా మెనూ ప్రోగ్రామ్ కి బ్యాటరీ ప్యాక్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, సో ఈ విధంగా ఉంటుంది. ఇది డైరెక్ట్ గా మనకి వైర్లెస్ ఛార్జర్ ఎలా అయితే పనిచేస్తుంటుందో సేమ్ అదే విధంగా పైన స్పీకర్ మనకు రావడం జరుగుతుంది. సో ఇలాంటి స్వాపబుల్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒక్క సింగిల్ ఛార్జ్ మీద మీకు అప్రాక్సిమేట్లీ 6 hours దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందంట. సో ఇది దీని ఛార్జింగ్ కేస్. రెగ్యులర్ గా మనం TWS బడ్స్ ని ఏ విధంగా అయితే ఛార్జ్ చేస్తుంటామో సేమ్ అదే విధంగా మనం అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టైప్ సి తో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. కాల్స్ పరిస్థితి ఏందని అంటారేమో, సో దీంట్లో మనకి ఈ సిమ్ ఉంటుంది. డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్ ఈ సిమ్ ని ఇందులో ఇన్సర్ట్ చేసుకొని TWS బడ్స్ తో కనెక్ట్ చేసుకొని మనం ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు, మెసేజింగ్. అండ్ ఇందులో మోనోక్రోమో డిస్ప్లే మాత్రం రావడం జరుగుతుంది. బేసిక్ గా ఏంటి అంటే ఎక్కువసేపు మనం దాన్ని యూజ్ చేసాం అనుకోండి, మళ్ళీ అది మొబైల్ యూజ్ చేసినట్లు అవుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వైఫై, బిల్ట్ ఇన్ బ్లూటూత్ ఇలాంటి కనెక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఇది వచ్చేటప్పటికే మనకి ప్రొటెక్షన్ కేస్, అలాగే హ్యూమన్ ఐ ఏదైతే మెయిన్ బేసిక్ డివైస్ ఇది సమ్ మ్యాగ్నెటిక్ యాక్సెసరీ, దీని రీఛార్జ్ కేస్, అలాగే ఒకవేళ మీరు కనుక షర్ట్ కనుక క్లిప్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సో దీన్ని యూజ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాక్సెసరీస్ మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మీకు మొత్తం టోటల్ 3 కలర్స్లో. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు బ్లాక్, అలాగే వైట్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్లూ కలర్లో అవైలబుల్ ఉంటుంది. బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో లేదా కంప్యూటింగ్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన చేతులు ప్రమేయం లేకుండా ఇంకా సింపుల్గా మీకు చెప్పాలి అన్నట్లయితే టోటల్లీ ఫ్యూచర్లో మనం వాడేటువంటి మొబైల్ ఫోన్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ యాక్చువల్గా ఇది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది అండ్ అవైలబుల్ కూడా ఉంది. బట్ ఇది ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే యూఎస్కి మాత్రమే. ఇది కేవలం మీకు $699 రావడం జరుగుతుంది. మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా $70,000 అనుకోవచ్చు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొబైల్ ఫోన్స్ ఇది రీప్లేస్ చేయగలదా చేయలేదా అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.